హలో డాక్టర్, ఎలా ఉన్నారు? నారాయణ, నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నా భార్య సరిపోతే నేను బాగానే ఉంటాను. అమిట, మీరు 6వ తారీఖు ఫోన్ చేయమని చెప్పారే. అవును నారాయణ గారు, మీ మిస్సెస్కి టాబ్లెట్ కోర్స్ కంప్లీట్ అయింది. ఒకసారి వచ్చి స్కాన్ చేస్తే కండిషన్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలి చూద్దాం. సరే డాక్టర్, చేపిస్తాను. మీ మిస్సెస్ ఎక్కడ ఉన్నారు? బయట కూర్చోపెట్టాను డాక్టర్. మీ భార్యకి ఉన్నది సబ్డ్యూరల్ హెమటోమా అనే రోగం. ఈ రోగం వస్తే బ్రెయిన్ బయట బ్లీడింగ్ అయ్యి బుర్రలో కలెక్షన్ అవుతుంది. చాలా స్ట్రెయిన్ అయితే బతికేది చాలా కష్టం. కొంతమందికి నార్మల్గా వచ్చిపోతుంది. మీ భార్య కండిషన్ క్రిటికల్ అయింది, సో ఆపరేషన్ చేయాల్సిందే. అమౌంట్ అరేంజ్ చేసుకోండి. ఎంత అవుతుంది డాక్టర్? 20 లక్షలైనా కావాలి. ఎంత తొందరగా అరేంజ్ చేస్తారో అంత మంచిది. ఆపరేషన్ పెద్ద ఆసుపత్రిలో ఉంటుంది. 20 లక్షల? కొంచెం తక్కువ చేసుకోండి డాక్టర్. మీరు అరేంజ్ చేసుకోండి. అంతవరకు నేను ఇచ్చిన టాబ్లెట్ కంటిన్యూ చేయండి. నా నింగికి గర్భకోశంలో సమస్య ఉండింది. పిల్లలు లేరని కుమిలి ఈ రోగం వచ్చింది. ఏంటి తాత, ఎండిపోయిన చెట్లకి నీళ్ళు పోస్తున్నావు? నీళ్ళు పోస్తే చిగురుతాయా ఏంటి? దేవుడా, కూర్చోండి. ఏంటి? రాజేష్ గారు పంపించారు, డబ్బు అప్పు కావాలి. ఏ రాజేష్ అండి? అదే సార్, జూనియర్ ఆర్టిస్ట్గా పనికి పోతాడే. మన మోటుగాడా? ఎంత కావాలి మీకు? 20 లక్షలు సార్. ఇద్దాం. మేము ఉండదే ఫైనాన్స్ ఇవ్వడానికి. అవును, ఈ పర్సెంటేజ్ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. చూడండి, ఇది పెద్ద అమౌంట్ కాబట్టి 5%లో, అదే చిన్న అమౌంట్ అయితే 10% చెప్పేవాడినే. ఇచ్చేద్దాం. ఏమది బ్యాగ్లో తాకట్టు పెట్టడానికి ఈ బంగారం పేపర్లు ఏమైనా తెచ్చారా? అలాంటిది ఏం లేదు సార్. డబ్బులు ఇస్తాను కానీ షూరిటీ లేక ఎలా? సార్, నా భార్యకి ఆపరేషన్ చేయించాలి. డాక్టర్ ఆపరేషన్ త్వరలో చేయాలి అంటున్నారు. డబ్బు ఇవ్వండి సార్, ఎలాగైనా తిరిగి ఇస్తాను. రే, సార్ టీ ఇచ్చావా? ఇంకా లేదన్నా. ఇచ్చి పంపించు, ఊరికే వస్తారు డబ్బులు కావాలని. కాదయ్యా పెద్ద మనిషి, నీ భార్యకి 60 ఏళ్ళు అయిందంటున్నావు. ఇంకేం పోయే వయసు? ఇప్పుడు ఈ డబ్బులు అప్పులని ఎందుకయ్యా చెప్పు. నేను నా భార్య ప్రేమించిన రోజుల్లో తనకొక మాట ఇచ్చాను. నేను చచ్చే వరకు తనని చావనివ్వనని. నేను బ్రతికే ఉన్నాను, పోరాడుతాను. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. యా అల్లా, మీకు డబ్బులు ఇవ్వడానికి షూరిటీ లేకపోయినా పర్లేదు, కానీ వయస్సు అయింది కదా, మీకు కొడుకులు లేరు. పోనీ కమిషన్ వస్తుందన్న ఆశతో మీకు తీసిస్తే అంత పెద్ద అమౌంట్ మీరు ఎలా తిరిగిస్తారు?
హలో చెప్పే. ఏమే ఇంట్లో ఉంటే నెమ్మది ఇవ్వవు, బయటికి వచ్చినా కూడా హింసిస్తున్నావు. ఏంటే నీ గోలా? మాల్కి షాపింగ్ పోవాలని చెప్పాను కదండి. కాదే, నీకు షాపింగ్ చేయించి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులో ఉన్న అమౌంట్ అన్నీ ఖాళీ అయ్యి సింగిల్ టీకే డబ్బులు లేక రోడ్లో పడ్డానే. ఇప్పుడు కూడా నన్ను వదలట్లా నువ్వు. హలో, ఎలాంటి భార్యవే నువ్వు? అమ్మా తల్లి, ఇప్పటికి నన్ను వదులు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, బాయ్. హలో రీ. హే, ఈడోడో వచ్చాడు దేవుడు లేని గుడికి, పని లేక. యో యజమాను, ఈ గుడి ఎప్పుడు చూసినా వాక్లేసే ఉంటుందయ్యా. కంటికి కనిపించే దేవుడే కాపాడలేడు. లోపల ఈ దేవుడు లేస్తున్నాడో పడుకున్నాడో తెలీదు. ఇంకా నిన్ను ఎలా కాపాడతాడో? పోయా పో, పని చూసుకోపో. దేవుడంట దేవుడు వచ్చేసాడు. ఇంకే అంతా బాగానే అవుతా ఉంది. ఇంకా మీట మేమిద్దరూ బాగానే ఉంటాము. ఐ లవ్ యూ నింగి, ఐ లవ్ యూ. హలో చెప్పండి సార్. రే తాత, నేను మేనేజరు. రేపు షూటింగ్ ఉంది, వచ్చాయి. సారీ సార్, నా భార్యకి ఆపరేషన్ ఉంది. ఒక వారం బిజీగా ఉన్నాను సార్. ఓకే, సరే సరే. ఇంకే వంట చేస్తాను, భోంచేస్తూ వంట.